ఒక చెట్టు పైన నివసించే రెండు గొడవ పడే పక్షులు. ఒక ప్రశాంతమైన అడవి మధ్యలో ఒక పెద్ద పురాతన చెట్టు, దాని విస్తృతమైన కొమ్మల మీద పక్షులు కూర్చుని ఉంటాయి. కింద చిన్న చిన్న జంతువులు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. ఆ చెట్టులోని ఒక కొమ్మ మీద రాజా మరియు రవి అనే రెండు చిన్న పక్షులు నివసించేవి. ఒకరోజు ఆ కొమ్మ మీద ఒక చిన్న బెర్రి పడి ఉండడం చూసి దానిని తామే తినాలి అని అనుకున్నాయి. ఇది నాదే అన్నాడు రాజా. కాదు, మొదట నేనే చూశాను అన్నాడు రవి. ఇద్దరూ గొడవ పడుతూ కొమ్మలను అల్లకల్లోలం చేశారు. దగ్గరలో ఉన్న జంతువులు ఆ గొడవను ఆసక్తికరంగా చూస్తున్నాయి. తెలివైన చెట్టు మృదువుగా మాట్లాడుతూ, చిన్నారులారా, ఇంత చిన్న దానికోసం ఎందుకు గొడవ పడుతున్నారు అని ప్రశ్నించింది. రాజా మరియు రవి తమ కారణాలను చెబుతూ ఒకరినొకరు కోపంగా చూసుకున్నారు. చెట్టు కరుణతో, చూడండి, ఈ అడవి అంతా బెర్రీలతో నిండి ఉంది. ఒక దానికోసం గొడవ పడకండి, కలిసి వెతకండి అంది. చెట్టు మాటలోని తెలివిని అర్థం చేసుకున్న రాజా మరియు రవి కలిసి వెతకాలని నిర్ణయించుకున్నారు. ఆశ్చర్యంగా సమీపంలోనే ఒక బెర్రీల తోట కనిపించింది. అవి ఇద్దరికీ సరిపడగా ఉన్నాయి. అప్పటినుంచి వారు మంచి స్నేహితులుగా మారారు. ఎల్లప్పుడూ ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకుంటూ, చెట్టు చెప్పిన పాఠాన్ని గుర్తు చేసుకుంటూ జీవించారు.